రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీతో గతంలో విక్రయించిన దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. దొడ్డు రకాలను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేలం వేసి అమ్మేందుకు పౌర సరఫరాల శాఖ ప్లాన్ రెడీ చేసింది. అయితే డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన ధర ప్రభుత్వం బియ్యం సేకరణకు పెట్టిన ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంది. ప్రతిపాదిత ధరకే అమ్మితే నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. గత సర్కార్ హయాం నుంచి దొడ్డు బియ్యమే పంపిణీ జరిగింది. దొడ్డు రకం అమ్ముకోవడం లేదంటే ఇతరత్రాలకు వాడుతుండటంతో ప్రభుత్వం ఆలోచించి సన్నాలు అందిస్తోంది. గత ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యంతో రేషన్ పంపిణీ జరుగుతోంది. దీంతో అప్పటి వరకు ప్రభుత్వం సరఫరా కోసం సిద్ధం చేసిన దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.24 లక్షల టన్నుల వరకు దొడ్డు బియ్యం ఉన్నట్లు సమాచారం. మార్చికోట బియ్యంతో పాటు రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వ చేశారు. ఇప్పుడు ఈ బియ్యాన్ని విక్రయించేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తోంది. వేలం ద్వారా అమ్మేందుకు ఆ శాఖ ప్రణాళికలు తయారు చేసింది. కిలో బియ్యం 22 నుంచి 24 రూపాయల ప్రాథమిక ధరను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ కిలో దొడ్డు బియ్యానికి ప్రభుత్వం దాదాపు 39 రూపాయలు ఖర్చు చేసింది. అంతకంటే తక్కువ ధరకు అమ్మితే గణనీయంగా నష్టం వచ్చే అవకాశాలున్నాయి. రేషన్ డీలర్ల దగ్గర 24,000 టన్నులు, బఫర్ గోడౌన్లలో 3 నెలలుగా సుమారు 1,00,000 టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు మద్దతు ధర చెల్లించి మిల్లింగ్, రవాణా ఛార్జీలు భరించి బియ్యం సేకరిస్తుంది. ఇవన్నీ కలిపి కిలో దొడ్డు బియ్యానికి దాదాపు 30 నుంచి 39 రూపాయల వరకు ఖర్చవుతోంది. చేసిన ఖర్చుతో పోలిస్తే సివిల్ సప్లై శాఖ 22 నుంచి 24 రూపాయల ప్రాథమిక ధరను ప్రతిపాదించిందని తెలుస్తోంది. కిలో 30 రూపాయలు పలికినా నష్టం ఎక్కువగానే ఉంటుంది. సర్కార్ దొడ్డు బియ్యం కొంటామని పొరుగునున్న రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రం కొనకపోతే వేలంలో విక్రయించనున్నారు. భారత్ బ్రాండ్ బియ్యం మార్కెట్లో 22 రూపాయల నుంచి 23 రూపాయలే పలుకుతుండడం అధికారులకు సవాల్గా మారింది. వాటితో పోలిస్తే దొడ్డు బియ్యం నాణ్యంగా ఉంటాయి. దీనివల్ల దొడ్డు బియ్యానికి వేలంలో 30 నుంచి 32 రూపాయల ధర వస్తుందని సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు.